కనపడుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లతో కూడా రోహిన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఎటా రోహిన్ రెడ్డి గారు ఇవాళ పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ ముఖ్యమంత్రి కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశం గురించి మాట్లాడడానికి. ఈరోజు దేశవ్యాప్తంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పదే పదే జేపీసీ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు పార్లమెంట్లో. కానీ మోడీ గారు మాత్రం ఎప్పుడైనా కానీ అదాని ప్రస్తావన రాగానే పార్లమెంట్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. మణిపూర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా అదే చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సో ముఖ్యమంత్రి గారు అత్యంత సమీపానికి కాన్వాయ్ కూడా వచ్చేసారు కాబట్టి సో ఈ వెహికల్ అనేది కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు. కాస్త హడావుడి అనేది మనకు చాలా స్పష్టంగా కూడా కనపడుతుంది. సో ఎందుకంటే మొత్తం దాదాపు వేలాది మంది కాంగ్రెస్ సంబంధించిన శ్రేణుల్లో వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. నాయకులు కూడా ఇక్కడ ఒక ట్రక్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కూడా మొత్తం ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి ఈ కార్యకర్తలు నాయకుల్ని ఉద్దేశించి ఇవాళ వారు మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు కానీ అదానికి సంబంధించినటువంటి వ్యవహారం దేశవ్యాప్తంగా ఏ విధంగా చర్చకు వచ్చిందో, దాంతోపాటు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని 100 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేసి తన యొక్క నిబద్ధతని ఆయన చాటుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇక్కడ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఎక్కువగానే కనపడుతుంది. ఎందుకంటే చాలా క్రౌడ్ అనేది పెరిగిపోతుంది. నిమిషానికి చాలా పెద్ద ఎత్తున కూడా వచ్చారు. దాదాపు ఇప్పుడు నెక్లెస్ రోడ్డు మొత్తం కూడా జల సముద్రం అయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మనం విజువల్లో చూస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇక ముందుకు రాబోతున్నారు. అక్కడైతే కాస్త గందరగోళం అనేది చాలా స్పష్టంగా మనకు కనపడబోతుంది. ఒకసారి మనం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ తోపులాట ఇవంతా కూడా జరుగుతుంది.